ఎకరాన 10,000 ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు గత సంవత్సరం కానీ 23 నెలల్లో ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు రైతుల అకౌంట్లో జమ కాకపోవడం చాలా బాధాకరం. కేవలం పేపర్ స్టేట్మెంట్లకు ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు 23 నెలల్లో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులకు పంట నష్టం జరిగింది, ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున ఎన్ని రూపాయలు మీరు పంట నష్ట పరిహారం చెల్లించారు, మరి దీనికి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అంతేకాదు మొంతా తుఫాన్ వల్ల జరిగినటువంటి పంట నష్టానికి రైతులు అతలాకుతలం అవుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఢిల్లీ టూర్లలో బిజీగా ఉన్నారు, లేదంటే బొంబాయిలో పెళ్లిళ్లకు బిజీగా ఉండి పెళ్లిళ్లకు వెళ్ళి సల్మాన్ ఖాన్లతో ఫోటోలు దిగుతున్నాడు, లేక జూబ్లీ హిల్స్లో కొంతమంది 500, 1000 రూపాయలు ఇచ్చేసి నలుగురిని జమ చేసుకొని సినిమా డైలాగులు బాలకృష్ణ డైలాగులు కొడుతున్నాడు తప్ప రేవంత్ రెడ్డి గారు 23 నెలల్లో మీరు రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఏంది, రైతులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు నెరవేర్చారా, మరి పంట నష్టం జరిగితే రైతులను ఆదుకున్నారా, కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పంట బీమా అది కూడా దాంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయలేదు. పైగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకమైనటువంటి ఒక బీమా పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పారు. మరి ఆ బీమా పథకాన్ని కూడా మీరు 23 నెలలు ఇంట్రడ్యూస్ చేయలేదు. జరిగేటువంటి అనేక పంట నష్టాలకు మీరు దానికి ఇప్పటి వరకు కూడా జవాబు చెప్పలేకపోతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజనలో మీరు ఎందుకోసం పార్టిసిపేట్ చేస్తలేరు? పోనీ దానికి ఆల్టర్నేటివ్గా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఒక అలాంటి పథకాన్ని ఏమైనా ప్రవేశపెట్టిందా? మరి దేనికోసం రైతుల్ని ఈరోజు గాలికి వదిలేసినారో? కేవలం మీరు ప్రభుత్వ ధనంతో గాలి మోటార్లో తిరిగి గాలి మాటలు చెప్పి గాలి మాటలతో స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా క్షేత్రస్థాయిలో మీరు రైతుల కోసం ఆలోచన ఏ రోజైనా చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ఈరోజు వరకు ఒకవైపు ఇన్పుట్ సబ్సిడీ లేదు, రైతు బీమా లేదు, పంట నష్టం జరిగితే కేవలం ఎన్యుమరేషన్ జరుగుతూ ఉంది, కానీ వాటికి సంబంధించినటువంటి ఎలాంటి కంపెన్సేషన్ ఈ రోజు వరకు మీరు ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఒక ప్యాడీ ఒకటే కాదు, మొక్కజొన్న కానీ, సోయాబీన్ కానీ, పత్తి పంట కానీ ఈరోజు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో తేమ శాతం ఎక్కువగా ఉండి మరి ప్యాడీలో తేమ మనం చూస్తే 20 పైన 25 పైన వస్తున్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ వర్షాలకు తడిసిన ధాన్యం మొక్కలు వచ్చినా నల్లబడ్డా తేమ శాతం అధికంగా ఉన్నా అవన్నీ కూడా పక్కన పెట్టి వెంటనే ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, సోయా కొనుగోలు విషయంలో కూడా, పత్తి కొనుగోలు విషయంలో కూడా మీరు మాయిశ్చర్ని మీరు చూడకుండా ప్రస్తుతం నెలకొన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో తేమ కండిషన్స్ని చూడకుండా, మాయిశ్చర్ని చూడకుండా మీరు కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇస్తామన్నటువంటి 500 రూపాయల బోనస్ ఒక ప్యాడీకే కాదు, మీరు ఇస్తామన్నటువంటి ధాన్యాలన్నిటికీ కూడా, పప్పులకి, సోయాకి, మక్కలకి ఏ రకంగానైతే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 500 రూపాయల బోనస్ ఎందుకోసమని ఇవ్వడం లేదు, ఎందుకోసమని చెప్పేసి దాటేస్తూ ఉన్నారు, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. కేవలం రైతుల్ని మోసం చేస్తూ ఎన్నికల్లో అధికారం కోసం, అధికారం చేజిక్కించుకోవడం కోసం మీరు అనేకమైనటువంటి తప్పుడు హామీలు ఇచ్చి యావత్ రైతాంగాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి, బహిరంగ క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మరి భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖని మేము ఇవ్వడం జరుగుతున్నది అన్నది.
ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖను ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ లేఖలో అనేకమైనటువంటి అంశాలు మేము దీంట్లో రాయడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలా. రేపు జరిగేటువంటి అసెంబ్లీలో కూడా ఈ అంశాలను మేము ఖచ్చితంగా ఫ్లోర్లో మాట్లాడతాం. ఈ అంశాలన్నీ కూడా మరి మీ ద్వారా, మరి స్పీకర్ ద్వారా నేను ఈ ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తాం. మీరు అనేకమైనటువంటి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో మేము తిరుగుతున్న